ఒకసారి ఓ భయస్థుడు శ్మశానాన్ని దాటవలసి వచ్చింది. ఎవరైనా వచ్చేవరకు ఆగుదాం అని కాసేపు అక్కడే ఆగాడు. కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తూ ఉంటేంతనితో కలిసి ధైర్యంగా ఆ శ్మశానాన్ని దాటేశాడు. అసలు విషయం ఏమిటి అంటే, ఆ రెండో వ్యక్తి కూడా ఇతనికన్నా ఎంతో భయస్థుడు. కానీ కేవలం ఇతనికి అతను తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలో కూడా మనిషి కావాల్సినలాంటి భరోసా నేను ఉన్నాను అని భరోసా ఒక మాట సాయం ఏమీ కాదు. నేను ఉన్నాను కదా అని ఓ చిన్న మాట సాయం చూస్తూ మనకే తెలుస్తుంది అవతల వారికి ఆ మనిషికి ఎంతో బలం వస్తుంది. ఆ బలముతో ఆ మనిషి దేనినైనా చేయగలడు. ఏదైనా సాధించగలడు. పాత రోజుల్లో 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంగా పెంచేవారు. అదెలా అంటే దానికి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అని భరోసా కారణం. కానీ ఈ రోజుల్లో ఒక్క పిల్లోడు చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేమున్నం చూసుకోవటానికి అని భరోసా ఇచ్చే మనుషులు బంధువులు మన చుట్టూ లేకపోవడం. కష్టంలో ఉన్న మనిషికి నేనున్నాను అని భరోసా ఇద్దాం. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి. ఏమంటారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.